మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు అంటే సడన్ గా వచ్చింది కదా, అప్పుడు ఎక్కడున్నారు అసలు మీరు? యాక్చువల్ గా ఈ పైన ఓనర్స్ ఉంటారు, దానిపైన టెనెన్సీ సిస్టర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మార్నింగ్ నైట్ అందరం టెర్రస్ మీదే పడుకునే వాళ్ళం. అంటే బెడ్ షీట్స్ తీసుకెళ్లారు ఏమన్నా పైకి? అసలు లైక్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్లడ్ వచ్చేసింది. లైక్ ఎలక్ట్రానిక్స్ కూడా మేము అన్ని చార్జెస్ అవన్నీ ఇక్కడే ఉండిపోయింది. జస్ట్ మా మొబైల్ ఫోన్స్ మేము ఎలా ఉన్నామో ఆ రోజు ఆ డ్రెస్ తో అలా వెళ్ళిపోయాం పైకి. కనీసం మొబైల్ ఫోన్స్ తీసుకుని వెళ్ళారు? అది ఒక్కటే ఉన్నాయి. అంటే మేము ఇంకేమి లైక్ బ్యాంక్ బుక్స్ కూడా తీసుకెళ్లేదు మేము, అవి కూడా తడిచిపోయినాయి, అన్ని పోయినాయి అన్ని. అయితే మరి ఇప్పుడు పైకి వెళ్ళినప్పుడు మరి అక్కడ బెడ్షీట్స్ ఏం లేవు కదా, ఎలా పడుకున్నారు? ఇలాగే పడుకున్నారా? జస్ట్ ఇలా లైక్ వాళ్ళు టెనెన్స్ ఏమన్నా ఇస్తే బెడ్షీట్ ఇంకా అంతే, లేకపోతే ఇంకా ఆప్షన్ లేదు. కానీ అయినా ఏం నిద్రపోతారు కదా. అది స్మెల్ కూడా సిస్టర్, అది కొంచెం డ్రైనేజెస్ అన్ని వచ్చేసేటప్పటికి బాగా కొట్టేసింది. ఇంకా డాడీ ఏం పని చేస్తారు? మీ డాడీ ఆటో డ్రైవర్. డాడీ ఆటో డ్రైవర్. అంటే ఇప్పుడు ఆటో పర్వాలేదా, డ్యామేజ్ అయిందా? అసలు ఆటో అక్కడే ఉండిపోయింది. అంటే ఆటో మొత్తం లోపలికి వెళ్ళిపోయింది నీళ్ళు? ఆటో వెళ్ళిపోయింది, ఆటో పడిపోయింది, బయట ఉంది క్రాస్ అలా ఉండిపోయి ఆటో ఉండిద్ది, అది మాదే. అలా సో డాడీ ఆటో డ్రైవర్. డాడీ ఆటో డ్రైవర్. అది కోల్పోయారు. మరి ఇప్పుడు మంచి చేయటానికి కుదిరిద్ది అంటారండి? చూపించాలి మెకానిక్ కి. ఇప్పుడు మరి అట్లా ఫ్లడ్ జరిగినప్పుడు మీకు ఏమనిపించింది? యాక్చువల్ గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఆ సిస్టమ్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్ లో ఇలాంటివి చూస్తామని. కానీ ఏమో లైక్ అసలు ఇంకా మేము ఆ ట్రోమాలోనే ఉన్నాం. అది ఓకే. అంటే మా డైలీ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అట్లా ఏమనిపించింది మీకు? ఎందుకు ఇలా జరుగుతుంది అసలు, వాట్ ఈస్ రీజన్ అని అలా ఏమైనా ఆలోచన చేశారా? యాక్చువల్లీ అసలు లైక్ మా పొజిషన్ ఒక్కటే తప్ప మైండ్ లో లేదు. బట్ డాడీ వాళ్ళు అయితే మేబీ పాపాలు ఎక్కువైపోయి ఉంటాయేమో, అందుకే ఇలా వచ్చేసి ఉంటాయి, న్యాచురల్ కెలామిటీస్ అవన్నీ అన్నారు. అంతే తప్ప మాకు పెద్ద ఐడియా లేదు సిస్టర్. అంటే దేవుణ్ణి తిట్టుకోవాలా? లేదు, అమ్మో ఆయన దయ లేకపోతే అసలు ఇంకా మేము బతికే ఉన్నాము, అదొకటి గొప్ప విషయం అనుకుంటాం మేము అంతే. అంటే ఒక విధంగా చూస్తే అందరిలాగా మీరు వాటర్ లో పాడిపోవటం అవన్నీ చేయలే? లేదు లేదు, డైరెక్ట్ గా పైనే ఉన్నాం. 2 days 3 nights ఉన్నాం మేము పైన. అట్లీస్ట్ మీకు ఈ అవకాశం ఉంది పైన. అవును ఉంది, దొరికింది కొంచెం మాకు. దేవుడు ఆ విధంగా కాపాడారు మమ్మల్ని. అదే మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇవన్నీ ఆటో పోయింది, డాడీ పని చేయడానికి కుదరదు, ఇంట్లో థింగ్స్ కూడా మొత్తం ఇలా పాడైపోయినాయి, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్ గా అంత వరదలో చాలా మంది చచ్చిపోయారు, మేము బతుకుండడమే దేవుడి దయ. ఆయన మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయకుండా ఉంటారని ఎలా అనుకుంటాం? లైక్ ఏదో ఒక వే ఉంటుంది. ఇప్పుడు లైక్ బిషప్ గారు ఫుడ్ అవన్నీ ఇవ్వడం కానీ అలా ఏదో ఒక వే దొరికిద్ది అని బిలీవ్ చేస్తున్నాం. ఆ నమ్మకం మీదనే ఉండండి. ఇప్పుడు కొంతమంది చూపిస్తున్నారు వాటర్ ఇక్కడ దాకా వచ్చినాయని. మీ ఇల్లు కొంచెం హైట్ లోనే ఉంది కదా, ఎక్కడ వరకు వచ్చింది? ఇక్కడ వరకు ఈ మార్క్స్ అన్ని వాటర్ మార్క్స్ సిస్టర్. దాని తర్వాత ఇంకా కింద అన్ని క్లీన్ చేసుకుంటే, అంటే ఇది ఎందుకు పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది, ఇక్కడ వరకు బురద వచ్చేసింది, బురద పేరుకుపోయింది. సో అక్కడ వరకు ఆ మార్క్స్ పక్క క్లియర్ గా తెలుస్తున్నాయి, ఆ పైన తెలియట్లేదు. అది ఓకే. అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ అన్ని పోయినట్టేగా? అన్నిట్లో వాటర్ వెళ్ళిపోయినాయి, కూలర్ చేయట్లేదు, ఏం పని చేయట్లేదు, గ్యాస్ కూడా పని చేయట్లేదు. అది తెచ్చుకున్నాం బాబాయ్ వాళ్ళ ఇంటి నుంచి ఒకటి, మమ్మీ వాళ్ళు అంటే క్లీన్ చేసుకున్నప్పుడు తను కుక్ చేసుకోవాలిగా. అదేలే, ఏదేమైతే గానీ మొత్తం గందరగోళం అయిపోయింది. సో మీరు దేవుని బాగా నమ్ముకుంటున్నారు. నిజంగా. ఇప్పుడు దేవుడు దయ లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ కానీ వేరే ఫ్యామిలీస్ కానీ హెల్ప్ చేసేటివి కదా, దేవుడు కాపాడుతున్నాడు మనల్ని. ఆ రోజు లైక్ మేము వాటర్ ఫ్లో వెళ్ళేటప్పుడు కూడా మేము సేఫ్ గా రీచ్ అయ్యాం బాబాయ్ వాళ్ళ ఇంటికి, ఏం కాకుండా. మొత్తం ఓకే. ఇప్పుడు డాడీ మమ్మీ మీరిద్దరు అందరూ బాగానే ఉన్నారు కదా? హెల్త్ ఇష్యూస్ అంటే లైక్ కొంచెం ఎలర్జీ అలా వచ్చినాయి, కానీ అందరం బాగానే ఉన్నాం. ఇంకా రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మురికి నీళ్ళు కదా మొత్తం, అసలు చాలా కంపు కొడుతుంది. నిజం చెప్పాలంటే కొన్ని రోజుల దాకా చాలా కష్టం ఇక్కడ ఉండటం, చాలా వాసనగా ఉంది, అసలు బయటికి వెళ్ళి చూస్తే చండాలంగా ఉంది. అయినా కానీ మీరు ధైర్యంగా వచ్చి క్లీన్ చేసుకుంటున్నారు. సో తప్పదు. ఏ దేవుడైతే మిమ్మల్ని ఇప్పటిదాకా కాపాడాడో అదే దేవుడు మిమ్మల్ని మళ్ళీ కాపాడతాడు. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రభువా, ఈ సమయంలో ఈ బిడ్డల యొక్క కుటుంబానికి చేర్చినందుకు మీకు ధన్యవాదములు. ప్రభువా, వీరు పడుచున్నటువంటి బాధల్ని గురించి తెలుసుకున్నాం. ప్రభువా, వీరు అనుభవిస్తున్నటువంటి వేదన మేము తెలుసుకున్నాం. కానీ ప్రభువా, వీరిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తే ఒక విధంగా చెప్పాలంటే వీరు నిమ్మే అంటి పెట్టుకుని జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రభువా.
వీరిని ఇంకా ఈ యొక్క విశ్వాసంలో అధికం చేయండి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ న్యాచురల్ కలామిటీస్లో ఎలాంటి అవకతవకలు రాకుండా ప్రభువా, ఎలాంటి అనారోగ్యాలకు పాల్పడకుండా ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వీరి కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ప్రభువా మీ యొక్క పవిత్రాత్మ శక్తి చేతను మరియు వీరికి మంచి ఆయురారోగ్యాన్ని దయచేసి మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్ని దయచేయమని మేము అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున.